హాయ్. సో వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకి స్వాగతం. సో గుడ్ బై టు 2024 అండ్ వెల్కమ్ టు 2025. ఎక్స్ప్రెస్ హైవే మీద నడుస్తున్న వాహనాల్లాగా సంవత్సరాలు గడిచిపోతుంటాయి. దట్ ఈజ్ లైఫ్. ఓకే. సో చాలా అంటే ఎక్కువ ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ మనం వీఆర్ ఇంటూ బిజినెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి, మిగతా అన్ని ఇర్రెలవెంట్. 2024 ఏం చేసింది? అరౌండ్ 21,000 ఉండేదల్లా 2024లో సెప్టెంబర్ వరకు చాలా బాగా వచ్చింది. 26,000కి వచ్చేసింది. అక్కడి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, కరెక్షన్ వచ్చింది, అంతగానే లేదు. ఆ కరెక్షన్ ఇప్పుడు 23,000 ప్లస్. అది కూడా పెద్ద కరెక్షన్ ఏం కాదు. అంటే 23, 24 రెండు కూడా ఓవరాల్గా బాగానే ఉన్నాయి. అంతేకాదు, ఓవరాల్గా తీసుకుంటే 21 నుంచి 24 వరకు 3 years గోల్డెన్ పీరియడ్. లెటస్ సి, ఒకసారి చూద్దాం. చూడండి, ఎక్కడున్నాం మనం. ఇది వీక్లీ చార్ట్ అండి. దిస్ ఈజ్ వీక్లీ చార్ట్. 5 years వీక్లీ చార్ట్ తీసుకుంటే ఇందులో మనం 3 yearsకి సరిపెట్టుకుందాం. 2020 డేంజరస్ టైము, అప్పుడు బాగా తగ్గిపోయింది కదా. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు మార్కెట్. 15,000. 2021 ఎక్కడున్నాం మనం? జూలై 2022, జనవరి 22, పోలేండి, జనవరి 22లో ఉన్నాం. వెనక్కి వెళ్తున్నది ఏంటి? జనవరి 22 అంటే మనకి 21 అయిపోయింది కదా. దట్స్ నాట్ గుడ్. 4 yearsకి లేదు, 5 yearsకి తీసుకుంటాను నేను, పర్వాలేదు. 5 years తీసుకుంటే 4 yearsకి వస్తుంది చూడబోతే. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ వేర్ వి హ్యాడ్ డంప్. ఈ 6,000 7,000 చిల్లరకు వచ్చింది ఇక్కడే, 7,600కి వచ్చింది ఇక్కడే. ఇది ఒక మెమరబుల్ అని చెప్పటం కంటే కూడా చాలా 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 ఇంపార్టెంట్. అది స్టాక్ మార్కెట్కే కాదు, ప్రజా జీవనానికి కూడా చాలా షాకింగ్ అది కదండి. ఇది ఇక్కడ ఒక జెండా పాతాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి, అంటే ఏప్రిల్కి వచ్చేటప్పటికి, ఎక్కడ స్టార్ట్ అయింది? ఏప్రిల్ టు ఏప్రిల్ మనం ఫైనాన్షియల్ ఇయర్కి తీసుకుందాం. ఏప్రిల్ టు ఏప్రిల్ ఇక్కడికి వచ్చేటప్పటికి, ఇది ఏప్రిల్ టు ఏప్రిల్ ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ గణనీయంగా పెరిగింది. అది చూద్దాం. ఏప్రిల్ టు ఏప్రిల్ 1 yearలో ఏం జరిగింది? ఇదండి, ఇది 1 yearలో జరిగిన స్టోరీ. కరోనా తర్వాత రికవరీ ఎలా వచ్చిందంటే ఇంత అద్భుతంగా వచ్చింది. ఇక్కడ 7,600 ఇక్కడికి వచ్చేటప్పటికి 15,000 అయింది. అంటే ఇండెక్స్ ఇక్కడికి వచ్చేటప్పటికి డబల్ అయింది, రైట్? 1 yearలో డబుల్ అయింది. అది అంతటితో ఆగిపోలేదు ఆ ప్రయాణం. అయితే మధ్యలో ఒకసారి 22లో కొంచెం ప్రెషర్ వచ్చింది.
22లో కొంచెం ప్రెషర్ వచ్చింది, అది చూద్దాం. నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఎక్కడున్నాం చూడండి. నెక్స్ట్ ఏప్రిల్కి ఇక్కడున్నాం, రైట్. సో 21 was a full year of growth. 22 is an year of growth, but not very much. ఇక్కడ 14,000, 15,000 రేంజ్ దగ్గర ఉంటే, 14.5 దగ్గర ఉంటే, ఇక్కడికి వచ్చేటప్పటికి సుమారుగా 18,000కి వచ్చాం. 14.5 నుంచి 18,000, అది కూడా నాట్ ఏ జోక్, మంచి గ్రోతే, పర్వాలేదు. ఆ తర్వాత ఇక్కడ జూన్ ఆ ప్రాంతంలో కొంచెం కరెక్షన్ వచ్చింది, ప్రీవియస్ లోకి వచ్చింది ఆల్మోస్ట్, అది చూడండి. ప్రీవియస్ లోకి వచ్చింది ఆల్మోస్ట్. ప్రీవియస్ లో ఇదైతే 14,000 అయితే, ప్రీవియస్ ఇప్పుడేమో 15,000కి వచ్చింది. అంటే జస్ట్ అంటే గెయిన్స్ చాలా వరకు 2022లో 2022లో ఏం జరిగిందంటే ఏమైతే గ్రోత్ వచ్చిందో ఆ గ్రోత్ చాలా వరకు లాగేసింది, వెనక్కి లాగేసింది. సో దిస్ గోల్డెన్ పీరియడ్ చెప్పాలంటే ఇక్కడ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్కి అవకాశం ఉంది. కానీ అప్పుడు తెలియదు కదా, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ వరకు వెళ్తామని. అంటే ఇక్కడ 15,000 దగ్గర ఇన్వెస్ట్ చేస్తే 26,000కి వెళ్తామని తెలియదు కదా. కరెక్షన్ వచ్చింది, మళ్ళీ ఆ కరెక్షన్ నుంచి వాట్ హ్యాపెండ్ నెక్స్ట్ ఇయర్ చూడండి. నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత నుంచి అసలు వెనక్కి తిరిగి చూడలేదు మార్కెట్. అది ఎలా చూడండి, నెక్స్ట్ ఏప్రిల్ చూడండి. ఎస్, ఇక్కడికి వచ్చేటప్పటికి 15,000, ఇక్కడికి వచ్చేటప్పటికి 18,000 అయింది. సో నార్మల్ గ్రోత్ ఇది 21లో వచ్చి బాగా గ్రోత్ వచ్చింది, 22, 23 నార్మల్ గ్రోత్ వచ్చింది. గ్రోత్ మాత్రం వచ్చింది ఖచ్చితంగా కదా. అయితే ఇక్కడ హయ్యర్ హై ఫామ్ అయింది 22, 23లో. ఇక్కడ హయ్యర్ హై, ఇక్కడ హై వచ్చింది, ఇక్కడ హై వచ్చింది. చూడండి, మీకు అది చూపిస్తాను. ఇక్కడ హయ్యర్ హై వచ్చి ఏం చేసిందంటే అక్కడ కరెక్షన్ వచ్చింది, కొంచెం కొద్దిగా వచ్చింది. 18,000 దగ్గర కొంచెం ఆగింది. తర్వాత వాట్ హ్యాపెండ్ అండి, నెక్స్ట్ ఏప్రిల్ చాలా బాగా వచ్చింది. ఇదే తీసుకొస్తాను పాతే. నెక్స్ట్ ఏప్రిల్ చూడండి. ఎస్, నెక్స్ట్ ఏప్రిల్కి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 18,000 చిల్లర, ఇక్కడికి వచ్చేటప్పటికి 22,000 అయింది పీక్. అంతేకాదు ఈ 3 ఇయర్స్, ఈ 2 ఇయర్స్ చూడండి. 2023 వాజ్ ఎ గోల్డెన్ పీరియడ్. 2021 వాజ్ ఎ గోల్డెన్ పీరియడ్. ఆడ్ నంబర్స్ చూడండి. విశేషం ఏంటంటే ఆడ్ ఇయర్స్. 2021 వాజ్ ఆడ్ ఇయర్, వెరీ బిగ్ గ్రోత్, డబుల్ అయింది. 2023 కూడా 18 నుంచి ఇది 23 దాకా వచ్చింది, 22.5 దాకా. ఇది కూడా వర్టికల్గా పెరిగిందనే చెప్పాలి. ఇక్కడి నుంచి పెరిగింది కదా, ఇక్కడి నుంచి వర్టికల్గా పెరిగింది. ఎంత, 18,000. 18,000 కూడా కాదు, ఇంకా తక్కువ, 18,000 వేసుకోండి. 18,000 నుంచి 22.5 సో దిస్ ఇస్ గుడ్. 22, 23, 22 ఒకటి, 21 ఇది అయిపోయింది కదా. 21 మినిట్, ఇది మనం ఎక్కడున్నాము, 21. 22, 23 అంత బాగోలేదు, కానీ 23కి వచ్చేటప్పటికి ఇక్కడ ఇది 23 కదా. అంటే ఇది ఏప్రిల్ టు ఏప్రిల్ చూస్తున్నాం కదా, ఓకేలేండి. 23, 24 ఇట్స్ వెరీ గుడ్. 22, 23 ఇప్పుడు 23, 24, 23 ఏప్రిల్ నుంచి 24 ఏప్రిల్కి వచ్చేటప్పటికి 24
ఏప్రిల్ సారీ, ఇక్కడ 24 ఏప్రిల్ నుంచి, ఇది ఇక్కడ 23 ఏప్రిల్ నుంచి 24 ఏప్రిల్కి బాగుంది. మళ్ళీ 24 ఏప్రిల్ నుంచి 25 ఏప్రిల్కి మనం చూడాలి. యాక్చువల్గా అది చూడటానికి అవకాశం లేదు. ఇంకా జరగబోయే కథ మనం చెప్పలేము. సో ఇదే మనం జనవరి టు జనవరి తీసుకుంటే ఎలా ఉంటుంది? ఇది జనవరి స్టోరీ. తర్వాత 21 జాన్యువరి తర్వాత 22 జాన్యువరి ఎలా ఉంది? 22 జాన్యువరి దేర్ ఇస్ ఎ గ్రోత్. ఇక్కడి నుంచి ఇక్కడికి గ్రోత్ ఉంది. 22 నుంచి 23 జాన్యువరి ఎలా ఉందండి? అది కూడా చూద్దాం. ఎస్, 22 నుంచి 23 జాన్యువరి, 22 జాన్యువరి నుంచి 23 జాన్యువరి ఇట్ వాజ్ ఎ డల్ పీరియడ్, డిడ్ నాట్ మేక్ ఎనీ ప్రోగ్రెస్. జాన్యువరి టు జాన్యువరి తీసుకుంటే 23 డిస్మల్ పెర్ఫార్మెన్స్, ఇంకా చెప్పాలంటే లో కూడా వచ్చింది. కానీ వాట్ హ్యాపెండ్ నెక్స్ట్ అండి? 24కి వచ్చేటప్పటికి, 23 జాన్యువరి నుంచి 24 జాన్యువరికి వచ్చేటప్పటికి దేర్ ఈస్ గ్రోత్. ఎస్, దేర్ ఈస్ గ్రోత్, గుడ్ గ్రోత్. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మంచి గ్రోత్ వచ్చింది. 22,000 క్రాస్ అయిపోయింది కదా. ఎక్కడి నుంచి? 18,000 దగ్గర నుంచి. ఈ జాన్యువరి, ప్రీవియస్ జాన్యువరి ఇట్ వాజ్ గుడ్. బట్ ఇప్పుడు ఈ జాన్యువరి తీసుకుంటే, 24 జాన్యువరి నుంచి తీసుకుంటే 25 జాన్యువరి దెర్ ఈస్ గ్రోత్ అగైన్. ఇది కూడా బాగుంది కదా. మధ్యలో చాలా బాగా వచ్చింది అనుకోండి, ఇది తీసుకుంటాను. మధ్యలో చాలా బాగా వచ్చింది, బట్ ఆ గ్రోత్ ఇట్ వాజ్ అరెస్టెడ్. అంటే ఇక్కడ బయలుదేరింది 7,600 దగ్గర బయలుదేరింది, 23,600కి వచ్చిందంటే 7,600 ఎక్కడ, 23,000 ఎక్కడండి? 7,000 ఎక్కడ, 23,000 ఎక్కడ? 3 ఏళ్ళు 21, మోర్ దాన్ 3 టైమ్స్ వచ్చిందండి. ఇప్పుడు ఇండెక్స్ 4 ఇయర్స్లో మోర్ దాన్ 3 టైమ్స్ వచ్చింది. అంటే ఈజ్ ఇట్ ఏ జోక్? ట్రెమెండస్ గ్రోత్, మామూలు గ్రోత్ కాదు. సో ట్రెమెండస్ గ్రోత్ వచ్చిందండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని చెప్పాలంటే, అక్కడ కరోనా వచ్చింది కాబట్టి అక్కడ 7,000 కరోనా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి బుల్ రన్, ఇప్పటికీ బుల్ రన్లోనే ఉంది మార్కెట్ ఈజ్ లాంగ్ టర్మ్ బుల్లిష్ జోన్లోనే ఉంది. అయితే ఇక్కడ వాట్ కుడ్ హ్యాపెన్ హియర్? దీన్ని, ఈ గీతలన్నీ పోవటం కోసం నేను ఏం చేస్తానంటే మంత్లీకి పెడతాను. మంత్లీ చార్ట్ కొంచెం క్లియర్గా కనబడుతుంది కదా ఎక్కువ. చూడండి, మంత్ ఆఫ్టర్ మంత్ ఇదొక లెవెల్, 15,740 ఒక లెవెల్ మీకు హారిజంటల్ లైన్స్లో చూపిస్తాను. 16,000 ఒక లెవెల్. తర్వాత మేజర్ లెవెల్స్ తీసుకుందాం. 18,900 ఒక లెవెల్, అంటే ఆల్మోస్ట్ 18,800 వేసుకోండి మంత్లీ చార్ట్లో. ఇదొక లెవెల్, 2 లెవెల్స్. ఆ తర్వాత మార్కెట్ ఎక్కడ అసలు అడ్డు ఆపు లేకుండా పెరిగిపోయింది, 26,000కి వెళ్ళిపోయింది. సో మంత్లీ చార్ట్లో చూస్తే ఎంత క్లియర్గా ఉంది, ఎంత రైజ్ వచ్చింది మార్కెట్. కాబట్టి ఇక్కడ ఎస్, దేర్ ఈస్ ప్రెషర్, దేర్ ఈస్ సెల్లింగ్ ప్రెషర్. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పాలి, సెల్లింగ్ అంటం కంటే కూడా ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇయర్ ఎండ్ వచ్చేస్తున్నది కదా. ఇది మంత్లీ చార్ట్ ప్రకారం అయితే 23,000కి, 22,900 రేంజ్కి, 23,000 రేంజ్కి రావచ్చు, రాకపోవచ్చు, రావడానికి అవకాశం ఉంది. ఇది క్యాండిల్స్లో చూద్దాం, ఎందుకంటే మంత్లీ క్యాండిల్స్ కదండి.
మంత్ ఆఫ్టర్ మంత్ ఏ మంత్ ఎలా ఉందన్నది తెలుస్తుంది. ఎస్, లాస్ట్ 3 months 1 2 3 లాస్ట్ 3 months పీక్ ఎప్పుడు వచ్చిందండి మనకి? 26,200 ఎప్పుడు వచ్చిందండి పీకు? సార్ చూడండి, 26,000 ఇక్కడ వచ్చింది కదా. ఎస్, ఇరవై ఆరు వేలు పీకు మనకి సెప్టెంబర్లో వచ్చింది. ఆఫ్టర్ సెప్టెంబరు, అక్టోబర్ నుంచి సెప్టెంబర్ నెల, సో అక్టోబరు, నవంబరు, డిసెంబరు. అక్టోబర్లో బిగ్ ఫాల్, మంత్ అంతా గట్టిగా తగ్గింది. 26,000 నుంచి 24,000కి వచ్చింది, 2,000 చిల్లర. మళ్ళీ డోజీ వచ్చింది, కానీ ఉపయోగం లేదు, అది నిలబడలేదు. ఇక్కడ మరొక రకమైన డోజీ వచ్చింది, అంటే ఇక్కడ ఈ లెవెల్లో 24,700 దగ్గర మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ వచ్చి దిగిపోయింది. 23,500 రేంజ్లో మనం ఉన్నాం ఇప్పుడు. అయితే ఈ మార్కెట్ ప్రీవియస్ లో 24,900, ప్రీవియస్ లో 24,900. ఆ 24,900 క్రాస్ కానంత వరకు మంత్లీ చార్ట్ ప్రకారం ఇది లోగానే నడుస్తుంది, తక్కువగానే ఉంటుంది. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే మంత్లీ చార్ట్ ఇప్పటికీ బులిష్గానే ఉంది. ఎలా అంటే చూడండి, 64 ఉంది ఆర్ఎస్ఐ. 64 ఉంది అంటే స్టోరీ ఈజ్ లాంగ్ టర్మ్ ఈజ్ స్టిల్ బులిష్. లాంగ్ టర్మ్ ఈజ్ స్టిల్ బులిష్. ఓకే, అయితే వీక్లీ తీసుకుంటే వీక్లీ తీసుకుంటే 45 ఉంది, తక్కువ ఉంది. డైలీ తీసుకుంటే 5 yearsకి డైలీ తీసుకోకూడదు అనుకోండి. ఓకే ఓకే, 37 ఉంది. అంటే 37, 45, 63 అంటే ఏంటంటే లాంగ్ టర్మ్ ఈజ్ స్టిల్ బులిష్. కొన్ని మీడియం టర్మ్ చూద్దాం. 2 years తీసుకుంటాను, 2 years చార్ట్ తీసుకుంటాను. 2 years చార్ట్లో ఎలాగో 37 ఉంది కదా. షార్ట్ టర్మ్ ఈజ్ బేరిష్, డౌట్ ఏం లేదు అందులో. షార్ట్ టర్మ్ బేరిష్ అంటే డైలీ చార్ట్ ప్రకారం, వీక్లీ చార్ట్ ప్రకారం అంత బేరిష్ కాదు, అంతే కదా. 45 అంత బేరిష్ కాదు. మంత్లీ చార్ట్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ బులిష్ కదా. కొంచెం దగ్గరగా క్లోజ్గా చూడటం, ఇట్ ఈస్ 63, ఇట్ ఈస్ బులిష్. మంత్లీ చార్ట్ ఈజ్ స్టిల్ బులిష్, వీక్లీ చార్ట్ ఈజ్ మోడరేట్ అండ్ డైలీ చార్ట్ ఈజ్ బేరిష్. అంటే లాంగ్ టర్మ్ ఈజ్ స్టిల్ ఇంటాక్ట్, అంతే కదా దాని అర్థం. లాంగ్ టర్మ్ మార్కెట్ స్టిల్ ఇంటాక్ట్గా ఉంది, లాంగ్ టర్మ్ స్టిల్ బుల్లిష్గా ఉంది. మరి షార్ట్ టర్మ్ మాత్రం బేరిష్గా ఉంది. చూడండి, మరి దీన్ని ఎట్లా అభివర్ణిస్తాము అంటే 2025 ఎలా ఉండవచ్చు. 2025 షార్ట్ టర్మ్ బేరిష్గా ఉంది కాబట్టి బహుశా జనవరి 15 తర్వాత, ఎంత తగ్గినా జనవరి 15 తర్వాత కొంచెం రికవరీ రావచ్చు, లేకపోతే ఏప్రిల్ నుంచి వస్తుంది రికవరీ. ఏప్రిల్ నుంచి రికవరీ వస్తుందంటే ఈలోగా బయింగ్ ఆపర్చునిటీ ఉంది. జనవరిలో ఒకసారి ట్రై చేయొచ్చు, ఎందుకంటే రిజల్ట్స్ స్టార్ట్ పోరింగ్ కదా. జనవరి 15 నుంచి రిజల్ట్స్ వచ్చేస్తాయి, జనవరి 7 నుంచే వచ్చేస్తాయి అనుకోండి. జనవరి నెలంతా రిజల్ట్స్ హడావిడే, అప్పుడు కొంత ట్రెండ్ వస్తుంది, తెలుస్తుంది.
తర్వాత మన ఆర్బీఐ క్రెడిట్ పాలసీ వగేరా వగేరాలు కూడా వస్తాయి కదా. బట్ ఎక్కువ హోప్ చేయడానికి లేదు, ఎందుకంటే సారీ, ఆర్బీఐ మే నాట్ రెడ్యూస్ ఇంట్రెస్ట్ రేట్స్, ఎక్స్పెక్ట్ చేయొద్దు. అయితే డిసెంబర్ రిజల్ట్స్ కూడా బాగోపోతే, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తే, ఆర్బీఐ సర్ప్రైజ్గా సడన్గా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడానికి ప్రయత్నించవచ్చు, అట్లీస్ట్ తగ్గించడానికి ఇండికేషన్ ఇవ్వచ్చు. అప్పుడు దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ ట్రిగ్గర్, ఒక ఫ్యాక్టర్. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే, డాలర్ విపరీతంగా పెరిగిపోయింది. డాలర్ ఇండెక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. 85 రూపాయలు డాలర్ అయిపోయింది అంటే, సింపుల్గా చెప్పాలంటే, we have every reason to send our people to we have every genuine reason to send our people to అమెరికా టు ఎర్న్ మనీ. ఎందుకంటే ఇక్కడ ఇండియాలో సంపాదిస్తే ఆ సంపాదన డాలర్తో కంపేర్ చేస్తే చాలా ఇన్సిగ్నిఫికెంట్ కదా. అందుకని మీరు మీరు రేట్లు పెంచేస్తున్నారు కాబట్టి, అంటే మీ కరెన్సీ విలువలు పెరిగిపోతున్నాయి కాబట్టి మేమేం చేస్తాం, చెప్తారు కదా, ఏనుగు కుంభస్థలానికి ఎక్కి కొట్టాలి, కుంభస్థలం మీద కొడితే తప్ప ఏనుగు చావదు అని. ఇంకెక్కడ ఏనుగుని ఏ జంతువు ఎవరు ఏం చేయలేరు, ఏ జంతువు చంపలేదు. కానీ కుంభస్థలానికి వెళ్ళి కొడితే అప్పుడు అవుతుంది, వీలు పడుతుంది అంటారు కదా. అలాగే మనం అమెరికా మోర్ అండ్ మోర్ పీపుల్, we should send more and more people to America to earn more money, and we should export more and more to America and Europe to earn more foreign currency. That should be the strategy. అయితే మన ప్రభుత్వం వారు ఈ మధ్యన ఆయుధాలు కూడా తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో కూడా మనం కొద్దిగా అగ్రెసర్లో అవుతున్నాం, అంటే అడ్వాన్స్ అవుతున్నాం. రైల్వే ఒకటి, డిఫెన్స్ ఒకటి, ఈ ఎక్స్పోర్ట్ చేయగలిగిన పొజిషన్లోకి వచ్చాం. బట్ వీ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్పోర్ట్ టు కంట్రీ యూరప్ అండ్ అమెరికా. అక్కడ కదా కరెన్సీ రేట్లు పెరుగుతున్నాయి. అప్పుడు ఏమవుతుందంటే ఇస్త్రీ సాఫ్ అయిపోతుంది. వీ గెట్ మోర్ ఫారిన్ కరెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. బయట మన వాళ్ళు వెళ్ళి డబ్బులు సంపాదించి పంపిస్తారు కదా. ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, తర్వాత ఎక్స్పోర్ట్స్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వాటి వల్ల విల్ గెట్ మోర్ కరెన్సీ. అందుకని వెన్ యూ కాంట్ బీట్ హిమ్, యూ జాయిన్ హిమ్ అని ఒక సేయింగ్ ఉంది. వెన్ యూ కాంట్ బీట్ హిమ్, యూ జాయిన్ హిమ్. శత్రువుని అంటే ప్రత్యర్థిని ఓడించలేకపోయినప్పుడు ఏం చేయాలి, వాటితో చేతులు కలిపేయటమే. అంతేగాని అయినా నేను ఏదో చేస్తాను అంటే ఎందుకు చేయటం. ఇప్పుడు మనం చేయవలసిన భారతదేశానికి స్ట్రాటజీ అదే, టు ఎర్న్ మోర్ అండ్ మోర్ డాలర్స్, అమెరికన్ డాలర్. ఎందుకనంటే అంతే, డాలర్ రేట్లు పెంచేస్తున్నావు కదా, మేము అక్కడికి వచ్చి డబ్బులు సంపాదిస్తాం. మేము ఇక్కడి నుంచి వస్తు సేవలు పంపించి డబ్బులు ఎక్కువ సంపాదిస్తాం, విల్ గెట్ మోర్ కరెన్సీ. అందుకని అమెరికా బాగుండాలని, అమెరికా గ్రోత్ పాత్రలో ఉండాలని మనం కోరుకుందాం, అమెరికా అండ్ యూరప్. ఎందుకని వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్ టు ఎక్స్పోర్ట్. ఒకటి గూడ్స్, ఖచ్చితంగా గూడ్స్ అండ్ గూడ్స్ ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం అమెరికా అండ్ యూరోపియన్ కంట్రీస్కి. ఎందుకంటే మన ప్రొడ్యూస్, తర్వాత మన ప్రొడక్షన్, చాలా ఐటమ్స్ అక్కడ వాళ్ళకి చాలా చీప్గా దొరుకుతున్నాయి. సో దే ఆర్ compelled to import from countries like India. So we get more foreign currency in terms of Indian rupees. రెండోది అమెరికా రేట్లు డాలర్ పెరిగిపోతున్నది కాబట్టి మనకి ఇదే బెస్ట్. సో వీ షుడ్ టేక్ ఇట్ పాజిటివ్లీ ఇన్ దట్ సెన్స్. అయితే ఎఫ్ఐఎస్ అమ్మి అలిసిపోయారు. ఇంకా అమ్ముతూనే ఉన్నారు. ఎంతకాలం అమ్ముతారులేండి, చూద్దాం. మ్యాక్సిమం మార్చి తర్వాత ఇంకేముంది అమ్మటానికి వాళ్ళకి, ఇప్పటికే చాలా వరకు అమ్మేశారు. సో లెట్ us బి హోప్ఫుల్, పర్టికులర్లీ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ. ఎలక్ట్రానిక్స్లో మనకి వీ హ్యావ్ ఎన్ ఎడ్జ్ ఓవర్ అదర్స్. ఎలక్ట్రానిక్స్లో వీఆర్ డూయింగ్ వెల్. తర్వాత డేటాబేస్,
డేటాబేస్ కంపెనీస్ వీఆర్ డూయింగ్ బెటర్. ఎందుకంటే టెక్నాలజీ, మన దగ్గర టెక్నాలజీ ఉంది, ఎలక్ట్రానిక్స్, డేటాబేసు వీటిల్లో ఉంది. అవి చూడాలి. ఇప్పుడు ట్రెడిషనల్ ఇండస్ట్రీ మనకి తీసుకుంటే సిమెంటు, స్టీల్ ఇట్లాంటివి తీసుకున్నాం అనుకోండి, మెటల్స్ బాగానే ఉండే అవకాశం ఉంది. బట్ సిమెంట్, స్టీల్ ఇట్లాంటివి తీసుకున్నాం అనుకోండి, అంతా వస్తుంది కానీ ట్రెడిషనల్ అండ్ ఓల్డ్ కాబట్టి అంత బాగా వచ్చే అవకాశం లేదు. సో న్యూ జనరేషన్ కాన్సెప్ట్స్. తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ తీసుకున్నట్లయితే జొమాటో, స్విగ్గీ లాంటివి వస్తున్నాయి కదా, ట్రెండ్. అట్లాంటి డిజిటల్ ఏరియా. సో డిజిటల్ ఏరియాలో కూడా గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే ట్రెండ్ను చూసి ట్రెండ్ ప్రకారం మనం వెళితే వాలుగాలి ఎదురుగాలి అంటారు కదా, ఏ డైరెక్షన్లో ఏ దిశలో అయితే గాలి వేగంగా వెళుతున్నదో ఆ దిశలో మనం ప్రయాణం చేస్తే మనకి లెస్ ఎఫర్ట్ అండ్ మోర్ ప్రాఫిట్. అది అఫ్ కోర్స్ ఎనర్జీ సెక్టర్ చాలా బాగుంది, ఇంకా బాగుండే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ అనండి, ఇంకోటి అనండి, అంతా ఎనర్జీ బేస్డే కదా. బోల్డ్ అంత ఎలక్ట్రిసిటీ కావాలి. ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటున్నాం కానీ ఎలక్ట్రిసిటీ కావాలి కదా. అట్లా తీసుకున్నట్లయితే ఎస్, ఎనర్జీ సెక్టర్ కూడా చాలా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. సోలార్ ఎనర్జీలో రానున్న 5 yearsలో సోలార్ అండ్ విండ్ ఎనర్జీ, కన్వెన్షనల్ ఎనర్జీ, తర్వాత హైడ్రోజన్ పవర్ కూడా దానికి కూడా స్కోప్ చాలా ఉంది. సో రానున్న కాలంలో అంటే వాటర్కి ఇంపార్టెన్స్ ఉన్నట్టే కదా. హైడ్రోజన్ పవర్ అంటే హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయాలంటే మళ్ళీ అక్కడ వాటర్ కావాలి. సో ఇట్లా తీసుకున్నట్లయితే బూమింగ్ సెక్టర్స్, ఫుడ్ ఇండస్ట్రీ ఒకటి, ఎనర్జీ సెక్టర్ ఒకటి, డేటాబేస్డ్ కంపెనీస్ అవి ఒకటి. తర్వాత నేను ఐ ఆల్వేస్ సే రీసైక్లింగ్ ఉన్నాయి కదా. రీసైక్లింగ్ అంటే వేస్ట్ టు వెల్త్ రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ ముందు ఇంకా ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంది. ప్లాస్టిక్ రీసైక్లింగ్ తీసుకోండి, లేకపోతే వేస్ట్ తీసుకోండి, కూడా చెత్త చెదారం బోల్డ్ అంత ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా మనం. ఆ చెత్తని తీసుకెళ్ళి ఎలక్ట్రిసిటీగా ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, కొన్ని ఉన్నాయి ఇండస్ట్రీస్. వాటిల్లో కూడా గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. సో అందువల్ల ఏంటంటే న్యూ జనరేషను, న్యూ కాన్సెప్ట్ వీటిలోకి వెళ్ళాలి. మెయిన్ టెక్నాలజీ ఎలాంటి టెక్నాలజీ వస్తున్నది, ఏ టెక్నాలజీలో గ్రోత్ ఉంది, అది ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను, ఇండియాలో ఈ మన రెఫ్రిజిరేటరు ఇవి ఉన్నాయి కదా, రెఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్స్, వైట్ గూడ్స్ అంటామే, రెఫ్రిజిరేటరు, ఎయిర్ కండిషనరు, అదే ఇవి ఉన్నాయి కదా మామూలుగా బట్టలు ఉతుక్కునే వాషింగ్ మెషిన్స్, ఈ టైపు యాక్టివిటీ ఉంది కదా, ఆ ఇండస్ట్రీ కూడా గ్రోత్ చాలా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా 2-wheeler ఇండస్ట్రీ, ఐ డోంట్ టాక్ అబౌట్ 4-wheelers, ఐ టాక్ మోర్ అబౌట్ 2-wheeler ఇండస్ట్రీ. ఇండియాకి 2-wheeler ఇండస్ట్రీ బ్రహ్మరథం పట్టేస్తుంది. చాలా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ చాలా బాగున్నాయి. మరి అట్లాంటి వాటిల్లో తీసుకుంటే మనకి 2-wheelersలో హీరో మోటోకార్ప్ ఉంది, మనకి సౌత్లోనేమో టీవీఎస్ మోటార్స్ ఉంది, బజాజ్ ఆటో ఉంది. ఇట్లా ఉన్నాయి కదా కంపెనీలు. జాగ్రత్తగా చూస్ చేసుకుని బాగా తగ్గాయి అనుకున్నప్పుడు వీ మే స్టార్ట్ ఎంటరింగ్. వాటిని కూడా వాచ్ చేసుకోవాలి. అవి కన్సిస్టెంట్గా గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఏంటంటే మార్కెట్లో ఎప్పుడు కూడా డౌన్గా ఉంటే, వీక్గా ఉంటే కంగారు పడకూడదు. ఎందుకంటే దే విల్ పికప్ 1 fine day.
ఇండియా ఇన్కార్పొరేషన్ స్టోరీ ఏంటంటే పాజిటివే. లాంగ్ టర్మ్ చూశారు కదా మీరు, లాంగ్ టర్మ్ చాలా పాజిటివ్గా ఉంది. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో, బేరిష్ ట్రెండ్ ఏదైతే ఉందో, ఇది టెంపరీ అనే విషయం మనకి అర్థమైపోతున్నది. చూసారా, ఆర్ఎస్ఐ మంత్లీ ఆర్ఎస్ఐ 60 దగ్గర 63 దగ్గర ఉంది. తప్పదు, ఇవి మళ్ళీ 60కి వెళ్తాయి. వీక్లీ అండ్ డైలీ 60కి వెళ్తాయి. మళ్ళీ కొంచెం టైం పట్టొచ్చు, ఎందుకంటే మరీ 30sలో ఉంది కదా డైలీ ఆర్ఎస్ఐ, అందుకని కొంచెం టైం పట్టొచ్చు. సో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 month ఆర్ అట్ ది మోస్ట్ 3 months. 1.5 months వేసుకోండి. 1.5 monthsలో రికవరీ రాకపోతే 3 months పట్టొచ్చు. ఈలోగా కొన్ని తగ్గుతాయి. వాటి మీద దృష్టి సారించండి, జాగ్రత్తగా రీషఫుల్ చేసుకోండి పోర్ట్ఫోలియో. కొంతమంది చెప్తుంటారు, సార్ నా పోర్ట్ఫోలియో చాలా పెద్దదైపోయింది, చాలా ఎక్కువ ఉన్నాయి, ఏం చేయాలని. నేను ఓకే, మీరు ఇఫ్ యూ ఫీల్ దట్ యువర్ పోర్ట్ఫోలియో ఈజ్ వెరీ బిగ్, కొన్ని తీసిపారేయండి రిలెంట్లెస్గా. లాటరీ వేసేసి తీసేయండి అంతే. తర్వాత మళ్ళీ పెరుగుతుంటే అయ్యో పెరిగిపోయింది, నేను 75 దగ్గర అమ్మాను, ఇప్పుడు 105 అయిపోయింది, ఇప్పుడు ఇంకేం కొంటావులే అని ఆలోచించకండి. ఏం పర్లా, ఇంకా పెరుగుతుంది అనుకుంటే 75 దగ్గర అమ్మేసినా 105 దగ్గర మళ్ళీ కొనుక్కోండి, ఏమవదు. ఆ సెంటిమెంట్ వద్దు. పెరుగుతున్నప్పుడు ఏముంది, 105 ఇంకా పెరుగుతుంది కదా, కాబట్టి తీసిపారేయండి. ఆల్టర్నేటివ్లీ ఏం చేయొచ్చు అంటే గ్రేడింగ్ చేసి గ్రోత్ షేర్స్, లెస్ గ్రోత్ షేర్స్, అట్లాగా బాగా పెరుగుతున్నవి, యావరేజ్గా ఉన్నవి, పెరగనివి లేదా తగ్గుతున్నవి, ఇట్లా కేటగరైజ్ చేసి 3 ఎక్సెల్ షీట్స్లో సెపరేట్ చేసేసి పెట్టేసుకుంటే మానిటర్ చేయటం ఈజీ అవుతుంది. సెపరేట్ ఎక్సెల్ షీట్లో పెట్టుకుంటే, సెపరేట్ షీట్స్లో మీరు ఈ స్టాక్స్ పెట్టుకుంటే, మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 70-80 ఉన్నాయనుకోండి, ఉన్నాయండి. కాన్సెప్ట్ ఏంటంటే మోడర్న్ కాన్సెప్ట్, మోర్ నంబర్ ఆఫ్ స్టాక్స్ టు గెట్ స్టెబిలిటీ. సో మూడు వాటిలో పెడుతున్నారు కదా మీరు, 3 షీట్స్లో పెట్టుకున్నప్పుడు మానిటర్ చేయటం ఈజీ. బాగా వెరీ మచ్ గ్రోయింగ్, లెస్ గ్రోయింగ్, యావరేజ్ గ్రోత్ అండ్ నో గ్రోత్ ఆర్ నెగిటివ్ గ్రోత్. అప్పుడు మన స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు చేసినట్లే, ఏదైనా గ్రోత్ ఆగిపోయింది అనుకోండి, గ్రోత్ ఆగిపోయిన దాన్ని తీసుకొచ్చి మీడియంలో పడేయటం, మీడియంలో బాగా గ్రోత్ వస్తుందని తీసుకెళ్ళి అందులో పడేయటం, సరదాగా ఉంటుంది. కొంచెం టైం స్పేర్ చేయండి, రోజు చూడక్కర్లేదు కదా. మీరు ఇన్స్టెడ్ ఏం చేస్తారంటే, మీరు రోజు చూసుకుంటూ ఉంటారు, ఈ రోజు ఏం పెరిగింది, ఏ రోజు ఏం తగ్గిందని. అలా చూడకండి, మంత్లీ వన్స్ ఇట్లా చూసుకోండి, ఏం పెరుగుతున్నాయి, ఏం తగ్గుతున్నాయి, ఎలా ఉంది ట్రెండ్ అని. మంత్లీ వన్స్ చూసుకుంటే బాగానే ఉంటుంది. మిగిలిన టైము మీరు జనరల్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. జనరల్గా మీరు మీ పని మీరు చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ అంటే రోజు చూసుకునేది కాదు. మనం ఏదో ఫ్లాట్ కొనుక్కుంటాం, ఏదో ల్యాండ్ కొనుక్కుంటాం, రోజు చూడం కదా ఇవాళ ఎంత పెరిగింది, ఇవాళ బయర్స్ ఉన్నారా, ఏ రేటుకు ఉన్నారు, ఏ రేటుకి అమ్మారు, ఏ రేటుకు కొంటున్నారు, చూడం కదా. ఎప్పుడో సడన్గా ఎవరో చెప్తారు, ఇక ఏమండో మీ ఇది రేట్ ఎంత పెంచేస్తాడండి, అహో బాగా పెరిగిందా, ఓకే గుడ్. అయితే ఫిక్స్డ్ ప్రాపర్టీకి ఏంటంటే, ల్యాండెడ్ ప్రాపర్టీ, ఫిక్స్డ్ ప్రాపర్టీకి నంబర్ ఆఫ్ బయర్స్, నంబర్ ఆఫ్ సెల్లర్స్ ఎప్పుడు ఉండరు, తక్కువ ఉంటారు. బయర్స్ వచ్చినప్పుడే రేట్లు పెరుగుతాయి, లేదా సెల్లర్స్ ఎక్కువైనప్పుడు రేట్లు తగ్గుతాయి. ఇది అట్లా కాదు, ఇది కొంచెం బెటర్, కొంచెం అంటే చాలా బెటర్, జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటే. కాబట్టి గుడ్ టైమ్స్ ఆర్ హెడ్, బ్యాడ్ టైమ్స్ ఆర్ ఆల్మోస్ట్ ఓవర్. బ్యాడ్ అంటే బ్యాడ్ కాదు, యాక్చువల్గా కొంచెం కరెక్షన్ అంతే కదా. అంటే ఎట్ ది మోస్ట్ 1.5 to 3 months, అంతకు మించి ఉండకపోవచ్చు. అక్కడి నుంచి కొంచెం ఇంప్రూవ్మెంట్ రావచ్చు. అఫ్ కోర్స్ మన చేతిలో ఏం లేదనుకోండి, మార్కెట్ అనేది వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గ్లోబల్గా ఎలా ఉంటుంది, ఈ గ్లోబల్ వారు అవి ఇవి ఆడు కొట్టుకుని ఈడు కొట్టుకుని, ఇప్పుడు మినీ థర్డ్ వరల్డ్ వార్ నడుస్తున్నది ఆల్రెడీ. ఏంటంటే థర్డ్ వరల్డ్ వార్ అంటున్నారు, ఏంటంటే అది థర్డ్ వరల్డ్ వారే నడిచేది, లో లెవెల్లో నడుస్తున్నది. ఇది
ఆగిపోతుందా లేకపోతే పెద్దదవుతుందా అనేది మనకు తెలియదు. ఎక్కడ చూసినా కొట్లాట్లే కదండి. రేపొద్దున చైనా తైవాన్ మీదకి వెళ్ళాడు అనుకోండి, ఫినిష్. ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఏం చేస్తాడో చూడాలి. బిడెన్ గారు చాలా 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 క్లవర్, కన్నింగ్ అనే పదం వాడిన కానీ చాలా క్లవర్గా చేశాడు. చాలా క్లవర్గా చేశాడు ఖర్చు అవ్వకుండా. పుతిన్ గారు అయితే చాలా అడ్వాన్స్డ్. పుతిన్ గారు హీ షోడ్ లాట్ ఆఫ్ షూడ్నెస్. హీ వాజ్ వెరీ షూడ్. పుతిన్ గారు యుద్ధం చేస్తూ ఓ పక్కన డబ్బులు సంపాదించాడు. యుద్ధం చేస్తూ చేస్తూ డబ్బులు బాగా సంపాదించాడు రష్యాకి. అది ఎలా అంటే మీరు చూడండి, జాగ్రత్తగా స్టడీ చేయండి, అర్థమవుతుంది. ఆ? ఇజ్రాయెల్కి ఎప్పుడు ఏం కాదు. అమెరికా సపోర్ట్, ఫుల్ సపోర్ట్ ఉంటుంది. తర్వాత జ్యూస్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జ్యూస్ వాళ్ళు ఎంత డబ్బులైనా పంపించగలరు. ఇజ్రాయెల్కి ఫైనాన్స్ చేయగలరు. ఇజ్రాయెల్ ఈజ్ అండ్ విల్ ఆల్వేస్ బి ఎ రిచ్ కంట్రీ బికాస్ దేర్ మ్యాన్ పవర్, వెరీ రిచ్ మ్యాన్ పవర్ వాళ్ళకి. ఓకే అండి, లెట్ us see టుమారో, January 1st. తర్వాత ఈలోగా మీ అందరికీ ఇన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. We will meet tomorrow also. Thank you very much and good night.